ఒంగోలు నగరంలో విద్యార్థుల ఆట స్థలం అంటే గుర్తొచ్చేది పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్. కానీ ఇప్పుడు ఆ క్రీడా మైదానం బాణసంచా దుకాణాల మధ్య కనిపిస్తోంది. హైకోర్టు 2017లో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ క్రీడలకు మాత్రమే ఉపయోగించాలి అన్న కోర్టు మాటలను గాలికి వదిలేసి మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి ఈ స్థలాన్ని వాణిజ్య కార్యక్రమాలకు వాడేస్తున్నారు. అభ్యాసం కన్నా ఆదాయం ముఖ్యం అన్నట్లుంది అధికారుల ప్రవర్తన. విద్యార్థులు ఆడుకునే మైదానం ఇప్పుడు డబ్బు సంపాదించే స్థలంగా మారిపోవడం పూర్వ విద్యార్థుల్లో సైతం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. పీవీఆర్ పూర్వ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రౌండ్ క్రీడలకు మాత్రమే ఉపయోగించాలి అని హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. మున్సిపల్ అధికారులు కూడా అప్పట్లో కోర్టుకు హామీ ఇచ్చారు. ఇకపై రాజకీయ సభలు, ఎగ్జిబిషన్లు, వర్ధంతి వేడుకలకు అనుమతులు ఇవ్వం అని. కానీ ఆ తీర్పు తర్వాత ఏం జరిగింది? తీర్పు ఇచ్చిన కోర్టుకే అవమానం జరుగుతుందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఎగ్జిబిషన్లు, షాపులు, వేడుకలు, సభలు అన్నీ ఈ మైదానంలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా గ్రౌండ్ మొత్తం ట్రాక్టర్లతో చదును చేస్తున్నారు. బాణాసంచా షాపుల కోసం మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చారని పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు తీర్పు ఉన్నా వినిపించుకోవడమే లేదు. ఈ మైదానం క్రీడల కోసమే, కానీ ఇప్పుడు వాణిజ్య, వ్యాపార అవసరాలకు వాడుతున్నారు. పిల్లల ఆట స్థలాన్ని లాభాల మైదానంగా మార్చేశారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత విద్యార్థులు ఆడుకోవాలంటే మళ్లీ మేమే బాగు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఇల్లు ఇక్కడ పక్కన ఏకలవ్య నగరు. మేము ఇంతకుముందు పీవీఆర్లోనే చదువుకున్నాం. చదువుకుంది చిన్నప్పటి నుంచి ఆడుతుంది కూడా మా పీవీఆర్ గ్రౌండ్ ఒకటే ఉండేది ఒంగోలులో. ఈ గ్రౌండ్ మించి ఇంకెక్కడ గ్రౌండ్ లేవు. ఒంగోలు మొత్తం పిల్లలందరూ ఆడుకోవాల్సింది ఈ గ్రౌండ్లోనే. ఆ ఉన్న ఈ ఒక గ్రౌండ్ కూడా ఇట్లా దీపావళి కానీ, వర్ధంతులు కానీ అటు ఇటు ఇవన్నీ పెట్టేసి గ్రౌండ్ ఇలా చేశారు. ఇప్పుడే చూడండి, ఎవరు ఆడుకోనియకుండా ఇట్లా అయిపోయింది. పిల్లలు రేపు ఫ్యూచర్లో ఎవరు ఆట అనేది లేకుండా చేస్తారు. అందరు ఇళ్లలో ఆడుకోవడమే, గ్రౌండ్ అనేది లేకుండా చేశారు. మైదానం పాడైపోతుంది. మళ్లీ విద్యార్థులు ఆడుకునేందుకు అనువుగా మరమ్మతులు చేసుకోవడానికి వేల రూపాయలు ఖర్చవుతుందని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు అనుమతులు ఇచ్చారా లేక ఎవరో ప్రభావం చూపారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు కొందరికి లాభాలు కలిగించేలా అనుమతులు ఇస్తున్నారు. మైదానం పాడైపోయినా పట్టించుకోవడం లేదు. ప్రజల నమ్మకాన్ని వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీవీఆర్ పూర్వ విద్యార్థులు మున్సిపల్ కమిషన్ సంప్రదించినా ఎలాంటి స్పందన రాలేదు. పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. క్రీడా మైదానాన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు వాడకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేసినా ఫలితం లేకపోయింది. ఇది కేవలం మైదానం విషయం కాదు. ఇది భవిష్యత్తు తరం గౌరవం గురించినది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి క్రీడా మైదానాన్ని విద్యార్థుల కోసం కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నారు పీవీఆర్ స్కూల్ గ్రౌండ్. ఇది మేము చదువుకున్నది ఇక్కడే, మా అన్న వాళ్ళు చదువుకున్నది ఇక్కడే. చాలామంది కూడా పూర్వ విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ స్కూల్ ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ప్రతిదానికి అన్నట్టు అయిపోయింది. మేము ఆడుకోవడానికి గ్రౌండ్ లేకుండా సరిపోయింది అన్నమాట. మేము ఆడుకోవడానికి గ్రౌండ్ లేకుండా సరిపోయింది. ఆ విధంగా తయారు చేస్తున్నారు దీన్ని. ప్రతి ఒక్కదానికి గుంటలు తీసి వెళ్ళిపోతారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడేస్తున్నారు దీన్ని. ప్లే గ్రౌండ్ అనేది లేకుండా ఒంగోలు స్టూడెంట్స్కి చేస్తున్నారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. కనీసం కమిషనర్ పర్మిషన్ లేకుండా కూడా, కమిషనరే చెప్పాడంట, కమిషనర్ మాకు పర్మిషన్ ఇవ్వలేదని. ఆటల మైదానం విద్యార్థుల హక్కు అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ అధికారుల చేతిలో అది వ్యాపారానికి వేదికైంది. కోర్టు తీర్పులపై గౌరవం లేకపోతే విద్యార్థుల కలలు మట్టిలో కలవడం తథ్యం. ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ ఇప్పుడు న్యాయానికి పరీక్షా మైదానం.